సీతా గీతల వయసుల నిష్పత్తి 6:5 మరియు వారి వయసుల మొత్తం 55 సంవత్సరాలు. అయినా 10 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి ఎంత? ఆప్షన్స్ ఏమిచ్చాడు? 5:7, 7:5, 8:7, 7:8. ఈ ప్రాబ్లం కనుక మీకు యూజ్ అయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. వెల్కమ్ టు సుమా స్కూల్. ఇప్పుడు ఏమన్నాడు? సీత గీతల ఏజెస్ రేషియో ఎంత అంటే 6:5 అంట. వాళ్ళ ఏజెస్ టోటల్ ఏజెస్ ఎంత అంటే వారిద్దరి ఏజ్ టోటల్ ఎంత అంటే 55 ఇయర్స్ అంట. 10 ఇయర్స్ తర్వాత వారిద్దరి రేషియోస్ అంటే వాడి ఏజెస్ రేషియోస్ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు మనం వాడు ఇచ్చింది రాస్తాను చూడండి. ఇక్కడ వాడు ఇచ్చింది రాస్తాను చూడండి. 6:5 సీత గీతల వయసుల నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు 6:5. దీన్ని ఎక్స్ లబ్దంగా రాయండి. ఎక్స్ లబ్దంగా రాస్తే ఏమవుతుంది? 6x, 5x అంటే 5x వేసుకోండి. 6x, 5x. ఇప్పుడు ఈ రెండు వయసుల మొత్తం ఇచ్చిండు. మొత్తం ఎంత? 6x + 5x ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు? 55 అన్నాడు. 55 ఇయర్స్ అంతే కదా. ఇప్పుడు చూడండి 11x ఈజ్ ఈక్వల్ టు 55. x ఈజ్ ఈక్వల్ టు 55/11 దట్ ఈజ్ ఈక్వల్ టు 5. అవునా? ఇప్పుడు ఏమన్నాడు? 10 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? 10 సంవత్సరాల తర్వాత అన్నాడు. 10 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు మనం ఏమనుకున్నాం? ఎక్స్ లబ్దంగా రాసుకున్నాం కదా. 6x ప్లస్ 10 సంవత్సరాల తర్వాత అన్నాడు కాబట్టి +10 చేసుకోండి. 5x +10 చేయండి. +10 చేస్తే ఏమొస్తుంది? 10 సంవత్సరాల తర్వాత వాడు వయసుల నిష్పత్తి అడిగిండు కాబట్టి ఇప్పుడు ఎక్స్ వాల్యూ మనకు తెలిసింది. ఎంత? 5 అంటే 6 × 5 + 10 ఈస్ట్ 5 × 5 + 10. చూడండి 6 5 30, 30 + 10 40 ఈస్ట్ 5 5 25, 25 + 10 35. ఇప్పుడు దీన్ని కట్ చేయండి. 7 5 35, 7లో పోతుంది, 5లో పోతుంది. 5లోనే చూడండి. 5 8 5 7 8:7. 8:7 ఆప్షన్లో ఉందో చూడండి. 8:7 3 అనేది. థ్యాంక్ యూ.